మనకు పిచ్చాడు ఆ పిచ్చి తోటే స్టేజ్ పైకి వచ్చి రచ్చ రచ్చ చేయడానికి రెడీ అయిపోయాడు. లెట్స్ వెల్కమ్ రచ్చ రవి along with this team. ఇలా ఎగరడం కాదే, లైఫ్ లో ఎదగడానికి ట్రై చేయి. 10 సంవత్సరాలు అయితే పెళ్ళై ఇంకెప్పుడే మనం పిల్లలు కానేది. నాకు కొంచెం టైం కావాలండి. ఏంటి టైం కావాలి అరే బ్లాక్ బస్టర్ ఎట్టు కొట్టిన బాహుబలి కూడా 2 సంవత్సరాలు టైం అడిగిల్లే. మనకు పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది, ఇంకెప్పుడు పిల్లలు కానేది. నా కోసం ఆ మాత్రం వెయిట్ చేయలేరా అంట. వెయిట్ చేసినా కాబట్టి ఇగో చూడు ఇలా ఉంది. మీ ఆడలు ప్రేమకు వెయిట్ చేయిస్తారు, పెళ్లికే వెయిట్ చేస్తారు, పిల్లలు పుట్టడానికి వెయిట్ చేస్తారు. మీ వెనకాల వెయిట్ చేసి వెయిట్ లాస్ అవుతున్నాం. వసే ఆకలైనప్పుడే తినాలి, ఆడదన్నప్పుడు కనాలి. నాకు ఇంకొంచెం టైం కావాలండి. ఎందుకే టైం కావాలి నీకు ఇప్పుడు? ఇది నాకు చెప్పు. ఇప్పుడు నువ్వు అడిగినందుకు కాదు, చెప్పాల్సిన టైం వచ్చింది కాబట్టి చెప్తున్నా. పిల్లల కంటే నా అందం దెబ్బతింటుంది కాబట్టి. నాకెప్పుడు కణ అనిపిస్తే అప్పుడే కంట. అంతవరకు మీరు మూసుకొని మూలను కూర్చోండి. ఇంకొకసారి పిల్లల గురించి చెప్తే మా పుట్టింటికి వెళ్ళిపోతాను, జాగ్రత్త. ఒక్క డైలాగ్ తోనే బతుకుతారు. ఇప్పుడు నువ్వు పుట్టింటికి పోయి ఏం లేదు కానీ ఆ ఇంట్లో గారపడు. నా కర్మ మీద నేను కనిపిస్తా. సమాజం మొత్తం నన్ను పనికి రావాలన్నా పర్లేదు, నా బాధ నేను పడతా. అందమే ఆనందయే జీవితమే మకరంద్రల్, అందమే మకరంద్రల్. బాబు గారు నమస్కారం, మేడం గారు నమస్కారం. హాయ్ అనసూయ. I have recently retired as a senior most junior assistant at Topaz company. ఇక రిటైర్ అయిపోయిన తర్వాత మనం చేసే పనే ఉంటుందండి, హాయిగా షాప్ కొని ఇలా పేపర్ చదువుకోవడం తప్ప. కుదిరితే కప్పు కాఫీ, వీలైతే 4 మాటలు చెప్పమన్నారు కాబట్టి ఎవరైనా అడిగితే ఐడియాలు చెప్పుకుంటూ పోతూ ఉంటాను. పేపర్ లో ఏముందో చూడాలి. మ్యాటర్ 100 కోట్లతో భద్రాచలం అభివృద్ధి. ఏమ్మాయి ప్రీతి గుంట? బాబాయ్ గుంట కాదు జింట, ప్రీతి జింట. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఏదో మంట. అమ్మాయి ఒక కాయ కాచిందా నీకు? పెరట్లో బోలేదు మామిడికాయలు కాసాయి బాబాయ్ గారు. వేసిన టింగర బుచ్చి, నేను అన్నది పెరట్లో కాచే మామిడికాయల గురించి కాదు. నువ్వు ఒక మామిడికాయ కొరిక్కేన అవకాశం ఉందా లేదా అని అడుగుతున్నాను. లేదండి. ఉండదు, నువ్వు తుడుచుకో. బాబు గారు శాస్త్రజ్ఞులు ఉంటారండి, వాళ్ళు పాపం ఏదో ఆలోచిస్తూ కనిపెడుతూ ఉంటారు. పిల్లల్ని కనాలన్న ఆలోచన ఉండదు కాబట్టి వాళ్ళకి పిల్లలు కలగటం లేదంటే అర్థం ఉందండి. మరి రచ్చరవి కూడా ఉన్నాడంటే స్కిట్ కొట్టడం లేదంటే అందులో కామెడీ లేదు కాబట్టి స్కిట్ ఇవ్వటం లేదు అంటే దానికి అర్థం ఉందండి. ఈ బొగడాగాడు ఉన్నాడండి రవిగాడు, 10 సంవత్సరాలు అయింది మేడం గారు, ఇంతవరకు పిల్లలు కనలేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు ఆవేశం ఎక్కువ, ఆరాటం తక్కువ. పిల్లలు పుట్టకపోతే పిల్లలు పుట్టించడానికి పక్కింట్లో నుంచి ఒక ఐడియా తీసుకోవచ్చు కదా అన్నాను. an idea can change your life అన్నారు కదా. you want, I have lot of ideas, I am a senior citizen. నువ్వు సీనియర్ సిటిజన్ అయితే నీ లిమిట్స్ లో నువ్వు ఉండు. అదే పక్కల కాపురంలో పిల్లలు పుట్టిస్తా, ఐడియాలు ఇస్తా అన్నావో తోలు పెగులుతో చెప్తున్నామనుకుంటావు. దీన్నే అంటారండి తడి తక్కువ తమాష ఎక్కువ అని. పేపర్ లో ఉందండి, అది నువ్వు చదువుకో, పక్కలకు వినపడేలా కాదు, పగులుద్ది చెప్తున్నా. పగిలితే అతుకేయించుకుంటాం. ఎక్స్క్యూజ్ మీ, హలో, ఎవరది? సార్ నా పేరు ఆనందరావు, జనాభా లెక్కల నుంచి వచ్చినాను. అవునా సార్? మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను మా ఆవిడ ఉంటాం సార్. మీ పేరు? నా పేరు రవి సోఫాలా. రవి సోఫాలా. మీ ఆవిడ పేరు? ప్రీతి జింత సోఫాలా. పిల్లలు ఎంతమంది? ఏంది నీకు పిల్లలు ఎంతమంది అంటే ఆయన అవుతున్నాడు? అది పట్టించుకోకండి సార్, మీరు నేను డీటెయిల్స్ ఇస్తా చూడండి. అలా యంగ్ డైనమిక్. మీకు నేను చెప్తాను డీటెయిల్స్. చెప్పండి సార్, ఏంది మ్యాటర్? మరి నవ్వకపోతే ఏం చేయమంటావయ్యా? నీలాంటి వాళ్ళు వెనకటికి ఒకసారి సినిమాయే రిలీజ్ అవ్వలేదురా మొగుడా అంటే ఇంటర్వెల్ బ్యాంక్ అదిరింది అన్నానంట. போயபானி விழுந்தலை உடுக்கமானி வேடையல் உங்கனாலி போடையல் உரிய காதி போலையல். థ్యాంక్ యూ, వెల్కమ్, కమింగ్ బ్యాక్. రోడ్డు మీద రచ్చన బతుకుతుండ, నువ్వు బతుకుతుండలా? ఈ బతుకు చాలా ఎందుకు రావా? ఏం చెప్పావురా? ఉన్నదే చెప్పాను. ఏముంది అక్కడ? ఏమీ లేదా? ఏమీ లేదు. మరి ఆ లేని దాని గురించే చెప్పాను.
నీకేం తెలుసు నా గురించి? నీ గురించి నాకు అంతా తెలుసు. ఏం తెలుసు నీకు? ఏం తెలుసు? నీకు సెల్ ఉంది, చార్జర్ లేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు చెప్పాను కదా, ఎందుకు అలా కైకైలాడిపోతున్నావు నువ్వు? ఏం త్యాగం చేశానో తెలుసా నీకు? ఏమి నువ్వు చేసిన త్యాగం? చేసినది త్యాగం ఇప్పుడు చెప్తాను విను. ఏం చెప్పు? అచ్చయ్, ఇప్పుడు నిన్ను అడుగుతున్నా వాని ముందు. ఇప్పుడు మన అత్త పిల్లలు కంటావా కనవా? నాకు ఇంకొంచెం టైం ఇవ్వండి. ఏంటో టైం ఇచ్చేది? ఇక నేను భరించలేను. ఇప్పుడు చెప్తున్నా, నేను 10 ఏళ్ళు వెయిట్ చేసిన, నీకు టైం ఇచ్చిన, ఇక టైం ఇచ్చేది లేదు. నాకు పోగులు పెడితే రవి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు రారా ఇక్కడికి. ఎక్కడికైనా వస్తాను ఈ విషయం చెప్పడానికి. ఏంటి నీకు విషయం లేదని చెప్పడానికి? ఎక్కడ విషయం లేదు. నీకు ఎందరు పిల్లలు? పిల్లలు లేరు. నీకు పిల్లలు లేరా? నీ భార్య ఎక్కడ ఉంటది? నాతోనే ఉంటది. మన పిల్లలు ఎందుకు లేరా? దేవుడు ఇవ్వలేదు. నీకో దేవుడు ఇవ్వలేదా? యా. నాకు అదే దేవుడు మ్యాటర్ ఇవ్వలేదా? అంటే నీకోనే నాకోనే మరా నీకు? ఐ డోంట్ నో. నువ్వు పోయి వస్తాయి. ఇప్పుడు చెప్తున్నా, ఇక నేను వినేది లేదు. నడువే నీ సంగతి చెప్తా నిన్ను. ఏంటి రవి, మీ ఆవిడ కోసం నువ్వు చూస్తే పక్కింటి వాడితో పెద్ద టార్చర్ అయిపోయి. ఇలాంటి వాళ్ళు ఉంటారు మేడం, ఈ ఆడవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా. ఇలాంటి వాళ్ళని భరించచ్చు కానీ అలాంటి వాళ్ళని భరించలేవు. వాడికి విషయం ఉండదు ఇంట్లో. అందుకని నీ మీద ఫ్రస్ట్రేషన్. బాగుంది. నాగబాబు గారు బిగినింగ్ లో కొంచెం 1-2 చోట్ల అంటే గట్టిగా ఎక్కడ కూడా హిలేరియస్ ఇది వర్కౌట్ కదా.